నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. తను మేబీ ఇక్కడ ఉన్న డబ్బున్న అబ్బాయిలతో హుకప్ చేయడానికి వచ్చుంటుంది. తనేం బిజినెస్ ఉమెన్ లా కనిపించట్లేదు. ఏ చూడు, తను నా వైపే వస్తుంది. హాయ్ వింగ్. జీఈ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ అయిన మీ అంకుల్ జెన్ నిన్నే వెతుకుతున్నారు. నీ క్వాలిటీస్ అన్ని చూపించు, అప్పుడు ఖచ్చితంగా తనే నీ దగ్గరికి వస్తాడు. తను చెప్పింది నిజమే, నేను సాధించాను. అయితే తను ప్రెసిడెంట్ జెన్ మేనకోడాలన్న. అదే మరి, అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పాను. సరే నీ భార్య నన్ను ఏడిపిస్తుంది. నేను లేనప్పుడు మా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. లేదు లేదు, నేను చదువుకోవడంలో బిజీగా ఉన్నాను. జేష్ వాళ్ళ గార్డెన్ గిఫ్ట్ ఇవ్వడానికి 5 minutes ఆన్లైన్లోకి వెళ్ళాను. మరి నీ పైన ఎందుకు వాళ్ళు నాకు కంప్లైంట్ ఇస్తున్నారు? కంప్లైంట్సా? బహుశా అవి కాంప్లిమెంట్స్ ఏమో. నేను వాళ్ళ గ్రాడ్యుయేషన్ గిఫ్ట్ ఇచ్చాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ పని చెప్తాను. లేవే, నేను అనేది జ్యువెల్ మ్యాచెస్లో అని. వాళ్ళతో ఎక్కువ హ్యాంగ్అవుట్ అవ్వకు, వాళ్ళు నిన్ను పాడు చేసేస్తారు. నువ్వు వాళ్ళ సంగతి చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళని వాళ్ళే కొట్టుకునేలా చేయి. నిజం చెప్పాలంటే నువ్వే నన్ను పాడు చేసేసావు. నీ రోల్ మోడల్ అయినందుకు సంతోషంగా ఉంది. సరే మరి, నాకు లేట్ అవుతుంది. నేను వెళ్ళి నా సిలబస్ కంప్లీట్ చేసుకుంటాను. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే, బాయ్. చాలా పెద్ద న్యూస్. మళ్ళీ ఏమైంది? ఒకసారి ఫారెన్ చెక్ చేయండి. మళ్ళీ ఏమైనా కొత్త పోస్ట్ చేశారా ఏంటి? మనం ఆ ఫారంని హ్యాక్ చేస్తే మంచిది. వివే, నీ మైండ్ ఫోర్స్ పవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. లవ్ ఛానల్ బ్లాక్ హ్యాక్ అయింది. బహుశా వీళ్ళు మన డిపార్ట్మెంట్ బాయ్స్ అనుకుంటా. వాళ్ళు ఎంతో మంచిగా జెంటిల్మెన్ లా ఉన్నారు. సూపర్, అదర్ కొట్టేశారు. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. వెవ్వే, ఇంకా నువ్వేం దిగులు పడకు. జరిగింది కొద్ది రోజుల తర్వాత ఎవరికి గుర్తుండదు. వెవ్వే, ఇలా చేసింది నిజంగా మాస్టరే అంటావా? అది అసలు సాధ్యం కాని పని. తను మరీ అంత రూడ్ గా బిహేవ్ చేయడు. నువ్విలా తనని పదే పదే పొగుడుతుంటే చూడ్డానికి వినడానికి ఎలానో ఉంది. అవును వెవ్వే, ఇంతకీ మాస్టర్ దీని గురించి ఎలా రియాక్ట్ అయ్యారు? నేను తనకి విషయం చెప్పలేదు. ఏంటి అంతసేపు నిల్చొని గంటల తరబడి ఫోన్ మాట్లాడావు కానీ విషయం తనకి చెప్పలేదా? తన ఫోన్ లిఫ్ట్ చేయగానే పూర్తిగా మర్చిపోయాను. అయినా కూడా మాస్టర్ బిజీగా ఉన్నాడు. ఇంత చిన్న విషయాన్ని చెప్పి తనని డిస్టర్బ్ చేయలేను. మాస్టర్ కాకపోతే ఇలా ఎవరు చేసుంటారు? ఎవరైనా నాకు బాగా నచ్చారు. మాస్టర్ చాలా బిజీగా ఉన్నాడు. మాస్టర్ చాలా బిజీగా ఉన్నారు. నా చేతులు చాలా నొప్పెడుతున్నాయి. మెల్లగా 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 నొక్కండి. నాకు అసలు ఓకే సార్. ఇదిగోండి, తీసుకోండి. మీకు కంఫర్టబుల్ గా ఉందా సార్? బాగుంది. బ్రో తిరిగి వచ్చాక నాకు పెద్ద మీల్ ఆఫర్ చేయాలి. బ్రో ఇక్కడ లేడు కాబట్టి నేనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎంత ధైర్యం తనకి మన డిపార్ట్మెంట్ అమ్మాయిని నడిపించడానికి. అవును,
తనకి ఎంత ధైర్యం ఉంటే మన వదిన తింగరదంటుంది. తన స్కాలర్షిప్సే నాకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఈ విషయం గురించి బ్రోకి చెప్పకపోవడమే మంచిది. తను అసలే అక్కడ షాంఘైలో బిజీగా ఉండుంటాడు. మనం సాధించాం. అయినా స్కూల్ అప్డేట్స్ ని బట్టి జడ్జ్ చేయడం అనేది 2-3 రోజుల్లోనే అందరూ మర్చిపోతారు. వేవి నువ్వు వచ్చేసావా? ఏంటి స్కూల్ ఫార్ములా మళ్ళీ కొత్త గాసిప్? కాదు కాదు, మాస్టర్ ఇప్పుడే కాల్ చేశారు. తను సిటీకి మళ్ళీ తిరిగి వచ్చేసాడంట. వేవే, నేను మాస్టర్తో మాట్లాడుతున్నప్పుడు నేను అనుకోకుండా కష్టపడి మనసులో దాచుకుంటున్న మాటలన్నీ బయటకి చెప్పేశాను. ఏం చెప్పావు? అది నేను తను మమ్మల్ని లంచ్కి ఎందుకు తీసుకెళ్లలేదు అని అడిగాను. నీకు అసలు సిగ్గే లేదు. దానికంటే సిగ్గులేని మాట అన్నానంటే ఏమంటావు? ఏమన్నావు? నేనేమన్నానంటే రేపు ఎలాగో మాకు ఎగ్జామ్ లేదు కాబట్టి లంచ్ ఇప్పించడానికి ఇదే కరెక్ట్ ఏమన్నాను. నీకు మళ్ళీ బాలేకుండా వస్తుందని భయం లేదా? కొడుతున్నారు. ఆన్లైన్ లో పార్సల్ వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. లాస్ట్ నైట్ ఆర్డర్ చేశాను కదా. హలో అండి, ఇక్కడ సిసి ఉన్నారా? నేనే. ఇదిగోండి మీ పార్సిల్. అయిపోయింది, థ్యాంక్ యూ. ఎంతది? $260. నిన్న మార్చండైజ్ అనే బ్రాండ్ యొక్క సేల్ జరిగింది. వాళ్ళు స్టోర్ లో చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. 70% ఆఫ్ ఇప్పుడు. సూపర్ గా ఉంది కదా. ఇది మనం ఆ రోజు చూసిందే కదా. ఇది దానికంటే చాలా బాగుందని నా ఫీలింగ్. పర్లేదు, ఇది ఇంకా ఎలిగెంట్ గా ఉంది కదా. ఇది మన డీసెంట్ అమ్మాయికి ఇంకా బాగా నచ్చుతుంది. అంటే ఈ డ్రెస్ కరెక్ట్, ఇది నీకే. మేమేది ఊరికే తినిపించమని అడగం. మాస్టర్ మాకు డిన్నర్ ఇప్పిస్తున్నారు కాబట్టి మేమెలాగో ఆయనకి రీపే చేయలేం కాబట్టి ఇది నీకే. డాజాంగ్ మనల్ని డిన్నర్ కి తీసుకెళ్ళినప్పుడు కూడా మనం తనకి లింకి మ్యాచింగ్ పాజామాస్ కొన్నాం కదా. దాని గురించి మాట్లాడకుండా ఉండలేవా? అయినా ఇది మన సెమిస్టర్ ఎండింగ్ కదా. మా దగ్గర సేవింగ్స్ కూడా లేవు. మా సేవింగ్స్ అంతా దీనికి పెట్టేశాం కాబట్టి ఇవాళ నువ్వు దీన్ని వేసుకొని తీరాలి. ఓ బేబీ, నేనే కాల్ చేద్దాం అనుకున్నాను. ట్రాఫిక్లో ఇరుక్కున్నా, సో రావడం కొంచెం లేట్ అవుతుంది. నువ్వు ఇంకా కార్లోనే ఉన్నావా? ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అయింది? 3:30కి. మనం డిన్నర్ని క్యాన్సిల్ చేద్దామా? బేబీ, నువ్వు నాకు ఈ విషయం మళ్ళీ గుర్తు చేయి. జిఎం గారు, గేమ్ కాపీరైట్ ఇవ్వమని కాంట్రాక్ట్లోని భాగం చూడండి. నేను చూస్తాను. ఓకే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉంటాను. బాయ్ బాయ్. నా ఫ్రెండ్స్కి డిన్నర్ ఇప్పించమని నేను ముందు మాస్టర్కి ఎందుకు గుర్తు చేయలేదని ఆయన నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ప్లీజ్ 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 ఆ డ్రెస్ సీట్ ఇవ్వండి. మైండ్లో ఏదైనా రెస్టారెంట్ అనుకుంటున్నారా? వావ్, మనం మళ్ళీ మాస్టర్ కార్ లోకి వచ్చినాం. మాస్టర్ కార్ నిజంగా చాలా బెస్ట్. అంత డిఫరెంట్ గా ఏమనిపించింది? ఈ కార్ ఫాస్ట్ గా వెళ్తున్నా స్టడీగా ఉంది. ఇలా ఇంకొకటి ఉండదు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది జీప్ చిరాకీ. దీనికి సెలెక్టర్ అనే ఆటోమేటిక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఏంటి, ఇందులో సలాడ్ ఉందా? వినడానికి హైటెక్ అనే ఫీల్ వస్తుంది. వెళ్ళి కనుక్కోపో. ఎర్జీ, నువ్వు మాస్టర్ కి బాగా బటర్ పూస్తున్నావు. నీ మనసులో ఏదైనా ఉద్దేశం ఉందా ఏంటి? నిన్ను ఉందిగా, అది ఫ్రెంచ్ రెస్టారెంట్. అదే రెస్టారెంట్, అదే కొత్త రెస్టారెంట్. ఇవాళే ఓపెన్ అయింది. ఏమొద్దు, నేను అక్కడికి రాను. నువ్వు పెద్ద చైనీస్ ఫుడ్ లవర్ అంటూ ఉంటావుగా. నీకు వెస్ట్రన్ నచ్చవుగా.
ప్లీజ్ అక్కడికే వెళ్దాం ప్లీజ్. మనం కొత్త ఐటమ్స్ ట్రై చేసినట్టు కూడా ఉంటుంది కదా. కానీ రవే